హలో అండి, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మా మదర్ వాళ్ళ ఊరు వచ్చానండి. సంక్రాంతి కదా, అందుకని ఇక్కడికి వచ్చాము. మేము ప్రతి సండే లేదా హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాము. ఈరోజు మేము పొట్లకాయతో పకోడీ చేసుకుంటున్నామండి. పొట్లకాయతో పకోడీ అండ్ పొట్లకాయతో పప్పు కూడా చేస్తాను నేను. మామూలుగా సొరకాయ పప్పులా చేసుకోవడమేనండి. బాగుంటుంది చాలా. అందులోనూ మనం చెట్ల నుంచి కోసుకునే లేత పొట్లకాయలు అసలు చాలా బాగుంటుంది. ఇవి పిచ్చికి పొట్లకాయలు అంటారు, తెలుసో లేదో మీకు. పొట్టిగా ఉన్నాయి కదా, పొడవు లేకుండా పిచ్చికి పొట్లకాయలు అంటారు. అందుకోసమే కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు టైం 4 అయింది, ఈవినింగ్. సరే, స్నాక్ ఐటమ్ ఏం చేద్దామా అని ఆలోచించుకుంటే సరే ఈవినింగ్ కర్రీకిను అలాగే పకోడీకి ఈ పొట్లకాయలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాకు ఈ ఐడియా వచ్చేసింది అనమాట. సరే, ఈ పొట్లకాయ పందిరి దగ్గరికి వచ్చేసాను. పొట్లకాయలన్నీ కోస్తున్నాను, మొత్తం కలెక్ట్ చేస్తున్నాను. దాదాపుగా ఒక 4-5 కాయలు కోస్తున్నాను. చక్కగా లేతగా అసలు ఎంత బాగున్నాయోనండి చూడడానికి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అసలు నాకైతే అసలు ఎంత బాగుందో, ముందు కోసుకొని వండుకొని తినాలనిపించింది. అండ్ వీటితో పాటు మా నాన్నగారు ఇంకా ఇక్కడ టమోటాలు కూడా వేశారండి. మొన్న మీకు చెప్పాను కదా, మొక్కలు పెట్టినప్పుడు గుత్తులుగా వచ్చేసాయి టమాటాలు. మొత్తం నాటు టమాటాలే, చాలా బాగున్నాయండి, మంచిగా. కొన్ని కోసారు, ఇంకా కొన్ని పండలేదన్నమాట. పండిన తర్వాతే మేము కోస్తాము. కోసి పండబెట్టడం అలా ఏమి ఉండదు. చెట్టు నుంచే మేము కట్ చేసుకుని పండిన తర్వాత మాత్రమే కట్ చేసుకుంటాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అలా. టమోటా అంటే ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం తీసి పండబెట్టి, మనకు మార్కెట్లో దొరికే కాయలు కూడా కొంచెం పండడానికి మందు చల్లుతారండి. ఇట్లా మనకి చెట్ల నుంచి పండే కాయలు చక్కగా మాకు ఎవరికి అమ్మడానికి అవసరం లేదు, ఇంట్లోకే సరిపోతాయి. అలాగే దోసకాయ వేశారు కానీ అంత బాగా రాలేదండి, చిన్న చిన్న కాయలే వచ్చేసాయి. అమ్మడానికి ఏం కాదు ఇవన్నీ, మేము ఇంట్లో వాడుకోవడానికే. మా నాన్నగారు వాళ్ళు వాడుకోగా కొన్ని మాకు పంపిస్తారు. మేము వచ్చినప్పుడల్లా అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి పంపిస్తారనమాట మా మదరు. అలాగే చూడండి, గోరుచిక్కుళ్ళు కూడా గుత్తులుగా వచ్చేసాయి. చాలా బాగున్నాయి కదా. నాకైతే అసలు ఇలా కట్ చేసుకొని వండుకొని తినడం అంటే అబ్బా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కట్ చేసుకొని తింటూ ఉంటే. నిజంగా అదొక మంచి ఫీల్ కదండి, మన దొడ్లో పండిన కాయలు తెచ్చుకొని తినడం. వంకాయలు అయితే ఇంకా రాలేదండి. ఇవి గుండ్రపు కాయలు కదా, గుండ్రంగా ఉండే కాయలు కాబట్టి ఇంకా రాలేదు. పొట్లకాయలు కూడా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. మరి కోసి ఎవరికైనా ఇస్తారేమో. ఈ తర్వాత ఇక బీరకాయలు చూద్దాం రండి. బీరకాయలు కూడా బాగా పొడవుగా ఉండే కాయలు వేశారు ఈసారి. చూద్దాం రండి, బీరకాయల చెట్లు చూపిస్తాను ఇప్పుడు. అదిగోండి బీరకాయ. కానీ నేను బీరకాయ కట్ చేయలేదు ఇవాళ, ఓన్లీ పొట్లకాయ మాత్రమే కట్ చేస్తాను. రేపు మార్నింగ్ బీరకాయ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాము. కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవి 1-2 రోజులకు వస్తాయి. నేను తిరిగి వచ్చేటప్పుడు వీటిని తీసుకొచ్చుకుంటాను కట్ చేసుకొని. పొట్లకాయలు కొన్ని, బీరకాయలు కొన్ని, టమాటాలు కొన్ని, చిక్కుడుకాయలు కొన్ని అన్నీ కోసి మా అమ్మ చక్కగా ప్యాక్ చేసి మాకు పంపిస్తారు. ఇంకా నాకు ఒక 4 రోజుల పాటు, అంటే ఇప్పుడు మనం పండించుకున్న కాయలు కదా, అందుకని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకరకాయలు కూడా, చిట్టి కాకరకాయలు, ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మా పాప వెనకాల చూస్తూ ఉంది. బాగున్నాయి కదండి. అలాగే గోరుచిక్కుళ్ళు కాదు, ఇవి పప్పు చిక్కుళ్ళు. ఇవి కూడా వచ్చినాయి, ఇంకా రాలేదు, తయారవ్వలేదు పూర్తిగా. వస్తూ ఉన్నాయి ఇప్పుడే. చూడండి, ఇదిగోండి, బాగున్నాయి కదా. చక్కగా మాకు మంచి ప్లేస్ ఉంటుంది. బంతిపువ్వు కూడా పూస్తుంది. మా నాన్నగారు మొదటి బంతిపువ్వు అమ్మవారికి పెట్టుకోవాలి అనుకుంటున్నారు. సరేలే, ఫస్ట్ పూలు ఎప్పుడు దేవుడికే పెడతారుగా. అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఒక 2-3 చెట్లు వేసాం, సరిపోతాయిలే అని. ఆ తర్వాత గుండ్రపు సొరకాయలు. పొడవు సొరకాయలు కాకుండా ఇక్కడ వీళ్ళకి గుండ్రపు సొరకాయలే వస్తాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ సొరకాయలతో అమ్మ అది ఉంటుంది కదా, బియ్యం పిండిలో వేసి రొట్టెలాగా చేస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. తురిమేసి చక్కగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసి బియ్యం పిండిలో కలిపి రొట్టెలాగా చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. చిక్కుడుకాయ చెట్లు కూడా చాలానే వచ్చేసాయి, మొత్తం అన్నీ వచ్చినాయండి. అక్క కొన్ని, నేను కొన్ని తీసుకెళ్తాము, లేదా చెల్లికి కూడా ఇస్తుంది కొన్ని. అంటే చెల్లి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మేమే తీసుకెళ్తూ ఉంటాము. చెల్లి ఎప్పుడే వీలైతే అప్పుడు నాన్న పంపిస్తారు చెల్లికి. ఈ పొలంలో ఇలా నాకు వచ్చినప్పుడల్లా ఇలా తిరగడం, వీటన్నిటిని చెక్ చేయడం
నాకు చాలా బాగా నచ్చిద్దండి. నాకు చూడడానికి కానీ వీటిని కోసుకోవడం, వీటిని వండుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసే కొద్దీ చూడాలన్నట్లుగా అనిపించింది. అందుకే నేను ఎప్పుడు కూడా నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కాయలు, ఈ కూరలు, ఈ చెట్లు, ఈ యొక్క ఆవుదూడని అన్నిటినీ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మంచి ఫీల్. బెండకాయలు అయితే అంత బాగా రాలేదండి. ఏంటో వేసారు కానీ ఇవి మరి ఎందుకనో అంత బాగా రాలేదు. అక్కడొకటి వచ్చాయి. ఇక తమలపాకు చెట్టు ఇది. కోళ్ళు పొడి చేస్తున్నాయని ఈ సన్నజాజి తీగకిను తమలపాకు చెట్టుకి ఎన్నిసార్లు వేసినా చచ్చిపోతుంది. అందుకే అలా వేశారు.